హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్. ఈ చిత్రానికి సంబంధించిన 20 రోజుల కలెక్షన్ ను ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్లే ముందుగా ముఖ్యంగా బాలయ్యకి పద్మభూషణ్ రావడం చాలా ఎంతో సంతోషకరంగా ఉంది. సో ఒక నందమూరి అభిమానిగా అలాగే బాలయ్యకి వీరాభిమానిగా ఈ విషయాన్ని మీ ముందుట చెప్పడం ఇంకా నాకు ఎంతో సంతోషాన్ని కలిగజేస్తుంది. బాలయ్యకి మాత్రమే చెందింది కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన ఒక గొప్ప గౌరవంగా అందరూ భావిస్తున్నారు. సో బాలయ్యకి తప్పకుండానే పద్మభూషణ్ ఎప్పుడో రావాల్సింది. సో బాలయ్య చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, అలాగే సినీ పరిశ్రమకి బాలయ్య అందించే తోడ్పాటు కావచ్చు, అలాగే తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి చైర్మన్ గా ఎన్నో విశిష్ట సేవలను అందిస్తున్నాడు. కాబట్టి బాలయ్యకి పద్మభూషణ్ కాదు, పద్మ విభూషణ్ ఇచ్చినా కూడా తక్కువే. సో ఇప్పటికైతే పద్మభూషణ్తో ప్రతి నందమూరి అభిమాని కూడా ఎంతో సంతోషంగానే ఉన్నాడు. సో ఇక వీడియోలోకి వెళ్తే, బాలయ్య బాబీ దర్శకత్వంలో తెరకెక్కింది డాకు మహారాజ్ చిత్రం. ఈ చిత్రం జనవరి 12న థియేటర్లోకి వచ్చేసింది. కాగా ఈ చిత్రం ఈ నెలాఖరికి 20 రోజులను పూర్తి చేసుకొని 21వ రోజులోకి అడుగు పెట్టేసింది. అయితే 20 రోజులకి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత షేర్ను ఎంత గ్రాస్ను రాబట్టింది అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మొదటగా ఏరియా వైడ్ గా చూస్తే నైజాంలో 20 రోజులకు గాను 18,21,00,000, సీడెడ్ లో 17,15,00,000, అలాగే ఉత్తరాంధ్రలో 11,13,00,000, ఇక ఈస్ట్ లో 6,97,00,000 కాగా వెస్ట్ లో 5,87,00,000 అయింది. అలాగే కృష్ణాలో 6,71,00,000, తర్వాత గుంటూరులో 10,54,00,000, నెల్లూరులో 4,41,00,000, ఆ తదుపరి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కలిపి 6,60,00,000 రాబట్టాయి. ఆ తరువాత ఈ చిత్రం హిందీలో ఈ నెల 24న విడుదల కావడం జరిగింది. అయితే వారం రోజులకి హిందీలో వచ్చిన వసూళ్లను కలిపి హిందీలో వారం రోజులకి 3,18,00,000 వచ్చింది. ఇక ఓవర్సీస్ లో 20 రోజులకు గాను 11,13,00,000 అయితే వచ్చాయి. ఇక మొత్తంగా 20 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య కొల్లగొట్టిన వసూళ్లను అయితే చూస్తే 100 కోట్లకైతే షేర్ అయితే దాటేసింది. అలాగే గ్రాస్ అయితే 175 కోట్ల పైగానే ఉంది. సో బాలయ్య వర్షన్ 2.0 అని ఇప్పుడు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా తెలియజేస్తున్నాడు. ఎలా అంటే అఖండాతో మొదలు పెట్టుకొని వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, అలాగే లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్ 4 చిత్రాలు కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కావడం, అలాగే వరుస 75 కోట్ల షేర్ను రాబట్టడం, దాంతో పాటు 100 కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా వసూలు చేయటం, ఇక 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావడం, అలాగే దాంతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి చైర్మన్ గాను బాలయ్య కొనసాగుతూ ఉన్నారు. అన్ని కూడా బాలయ్యకి వయసు పెరిగింది అనే దానికి కాకుండా వయసు రాను రాను తగ్గిపోతుంది అనే దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ సూర్య నల్శెట్టి.